ఏపీలో మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. కేబినెట్లో 6 పెరిగారు. కొత్తగా మంత్రులు 15 రోజుల వరకు పనిచేయడానికి వీల్లేకుండా ఉంది. పదవులొచ్చాయి, శాఖలు కేటాయించారు. కూర్చుని పనిచేయడానికి ఆఫీసులే లేవు. కొత్త ఛాంబర్లు రెడీ అయ్యేంత వరకు కొత్త మంత్రులకు కష్టాలే. నవ్యాంధ్ర సచివాలయంలో కొత్తగా వచ్చిన మంత్రులకు ఛాంబర్ల కొరత ఏర్పడింది. సచివాలయం తాత్కాలికంగా నిర్మించడంతో గతంలో ఉన్న మంత్రుల సంఖ్యను దృష్టిలో ఉంచుకునే ఛాంబర్లు రూపొందించారు. భవనాలు కూడా తక్కువగానే నిర్మించారు. ఇంతకుముందు ముఖ్యమంత్రి కాకుండా మంత్రులు 19 మంది మాత్రమే ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య 25కి పెరిగింది. దీంతో ఛాంబర్లకు కొరత ఏర్పడింది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మొత్తం 6 బ్లాక్స్ నిర్మించారు. మొదటి భవనాన్ని సీఎం ఛాంబర్ కార్యాలయానికి కేటాయించారు. 6 బ్లాక్ను అసెంబ్లీకి కేటాయించడంతో మిగిలిన 4 భవనాలే మంత్రుల ఛాంబర్లకు ఉపయోగించారు. శాఖలు మారిన మంత్రులు ఛాంబర్లు మారాల్సి ఉంటుంది. అదేవిధంగా మరో 6 ఛాంబర్లను కొత్తవారి కోసం ఏర్పాటు చేయాల్సి ఉంది. కొత్త మంత్రులకు ఛాంబర్లు ఏర్పాటు చేయడం సాధారణ పరిపాలనా శాఖకు తలనొప్పిగా మారింది. ఇందుకోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొన్ని భవనాల్లోని సమావేశ మందిరాలను ఛాంబర్లుగా మార్చాలని నిర్ణయించారు. 2వ బ్లాక్లో లోకేష్ కు ఛాంబర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక మిగిలిన వారికి ఏ భవనంలో ఛాంబర్లు ఇస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మంత్రులందరికీ సరిపడా ఛాంబర్లు తయారు కావాలంటే కనీసం 15 రోజులు పడుతుందని అధికారులు చెప్తున్నారు. త్వరలో మంత్రుల సంఖ్య పెరుగుతుందని తెలిసినా తాత్కాలిక సచివాలయ నిర్మాణం సమయంలో అధికారులు ముందుచూపు లేకుండా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. వెలగపూడి సచివాలయ నిర్మాణం ప్లాన్లోనే లోపాలున్నాయని ఆరోపిస్తున్నారు. ఛాంబర్లు లేకపోవడంతోనే కొత్త మంత్రులు కొందరు తమ పనిని ఇంకా ప్రారంభించలేకపోయారు.